హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పాటయ్యి ఇక రేపు 12వ తారీఖు ముగిస్తే 7 నెలలు పాలనా కాలం ముగిసినట్టే. వాస్తవానికి అంటే జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించిన రాష్ట్రాన్ని ఇక సెటరైట్ చేసేదానికి పుట్టిన మెస్సయ్యలాగా చంద్రబాబు గారు ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఉన్నారు. ఆ పబ్లిసిటీ స్టంట్స్ ఇక మహారోతగా ఉందిలే అవన్నీ. ఇక ఎందుకంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, తర్వాత మిగతా పచ్చపత్రికలలో పచ్చ ఛానల్లో వచ్చే డబ్బాలు అన్నీ కాదు. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ 7 నెలల పాలనా కాలాన్ని చూస్తే జనరల్గా అన్నం ఉడికిందా లేదని తెలుసుకునేదానికి ఒక బియ్యం గింజ పట్టి చూస్తే తెలుస్తా అంటారు కదా. సో ఈ కూటమి సర్కారు విధానాలు ఏంది, శాసనాల ద్వారా ఏం చేయబోతున్నారు అని చెప్పి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అబద్ధాలు జనంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తూనే ఉన్నాయి. సో గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే పనులు చేసి లాస్ అయిందో, ఏవైతే పనులు చేసి జనాలు మెప్పు పొందిండో అవన్నీ పక్కకు పెట్టి కూటమి సర్కారు కొత్త కొత్త ఎత్తుగడలకు దిగుతూ ఉందన్నమాట. సో అవి ఇప్పుడు ఎమ్మెల్యేలకు శాపంగా మారినాయని చెప్పి ఒక స్టోరీ అన్నట్టు. కూటమి సర్కారుకు అదే శాపమైందా? కూటమి శ్రేణులు భయపడినట్టే జరుగుతోంది. కేవలం 6 నెలల పాలనకే తీవ్ర వ్యతిరేకత చవిచూస్తోంది. కూటమి ప్రభుత్వానికి అదే శాపమైందనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే చేసిన మొట్టమొదటి పని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టింది. అందుకే ఎన్నికల్లో కూలిపోయిందన్న ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి పనితో మొదలవుతుందని అందరూ ఆశించారు. కానీ అదేంటో కానీ కూల్చివేతతో మొదలుపెట్టింది. అప్పుడే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో తెలియని భయం ఏర్పడింది. గతంలో వైసీపీ చేసిన తప్పులే మనం కూడా చేస్తున్నామా అనే అనుమానం కలిగింది. వాళ్ళ అనుమానం, భయం నిజమవుతున్నాయి. టీడీపీకి బలమైన మీడియా వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వంపై సాగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోలేకపోతుంది. దీనికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం దోపిడీకి తెరలేపారన్న ప్రచారాన్ని కొట్టిపారేయలేమని లేని పరిస్థితి. ఇవాళ టీడీపీ అనుకూల పత్రికలు సామర్లకోట, రాజనగరం రోడ్డు విస్తరణకు గ్రావెల్ తరలించేందుకు అధికార పార్టీ ప్రతినిధే అడ్డు తగులుతున్నాడనే కథనాన్ని చదవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా ఖాతరు చేయలేదని రాయడం ఇందులో కొసమెరుపు. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసానికి పాల్పడిందని, దాన్ని సరిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు నీతులు చెప్తున్నారు. మరోవైపు ఆయన పాలనలో అంతకు మించి జరుగుతుందని వాళ్ళ పత్రికలే అప్పుడప్పుడు నిజాలు రాస్తూ ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఏమొస్తుందనే ప్రశ్న ఎదురవుతుంది. దీనికి అంతటికీ కూల్చివేతతో పాలన ప్రారంభించడమే కారణమనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. సో ఇదన్నమాట 7 నెలల్లో ఎదురవుతున్న ఈ ప్రజా వ్యతిరేకతను ఎట్లా ఎదుర్కోవాలో తెలియక అరెస్టులు ఒకవైపు, ఇక డైవర్షన్ పాలిటిక్స్ ఇంకోవైపు ఇట్లా చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు తప్ప ఏం నడుస్తుంది అసలు? పెన్షన్ల కోత, సిండికేట్లో మద్యం సిండికేటు, ఇసుక సిండికేటు, వీటన్నిటిలో డబ్బులు దొబ్బేయడం, ఇవన్నీ ప్రజలకు అర్థమైతలేవు అనుకుంటే వీళ్ళ అమాయకత్వం అనమాట. దీని తాలూకా సిమ్టమ్స్ ఈ సంక్రాంతి తర్వాత బయటపడే అవకాశం ఉంది. అప్పటిదాకా వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.